అయ్యా నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, అందుకే నేను కన్నీరు కారుస్తున్నాను అని ఈ మాట చెప్పే సమయంలో వెనక్కి తిరిగి చూసినప్పుడు ప్రభు ప్రత్యక్షమాయను మగ్ధలేని మరియకి. ఎంత దీవెనకరమైన అనుభవం ఇది. శిష్యులు వెళ్ళిపోయారు కానీ మరియ వెళ్ళలా. ప్రభుని ఎలా ఒకలా కనుగొనాలి అని ఆలోచించిందేమో. ప్రభు స్వయంగా ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టిన, కానీ ఆమెకున్న దుఃఖాన్ని బట్టి, కంటిలో ఉన్న నీళ్లను బట్టి ప్రభును గుర్తించలా. ప్రభు అంటున్నారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? దూతలు మాట్లాడిన ప్రశ్నే ప్రభు కూడా వేస్తున్నా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అయ్యా తోటమాలి అనుకుని, అయ్యా నా ప్రభుని ఎవరు ఎత్తుకొని వెళ్ళిపోయారు, నువ్వు చూసుంటే నాకు ఒక్కసారి చెప్తే నా ప్రభుని నేను ఎత్తుకొని వెళ్తానంటుంది. ఎంత ప్రేమ, ఎంత ప్రభు ఎడల అనుకున్నది అనే సంగతి మనం గుర్తించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారికి ఇంకా ప్రభు తిరిగి లేచే గుర్తు లేకపోవడం ఒక దుఃఖకరమైన వార్త అయినప్పటికీ ప్రభుని ఎంత ప్రేమిస్తుంది మరియా అనే మాట ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. వాస్తవానికి ప్రభును మోసే శక్తి ఆమెలో లేకపోవచ్చు, కానీ ప్రభుని నేను మోసుకొని వెళ్తాను.